అందరికీ నమస్కారం. మన పత్రిక నమామి వేదమాతరంలో వేదభూమి మహనీయులు అను శీర్షిక ద్వారా సద్గురువులు, యోగులు, కవులు, పండితులు, కళాకారులు ఇలా ప్రతి రంగంలోనూ నిష్ణాతులైన వారిని పరిచయం చేయటం జరిగింది. ఇప్పుడు మరల మన ఛానల్ ద్వారా వేదభూమి మహనీయులు శీర్షికను ప్రారంభించి మహనీయుల చరిత్రను తెలుసుకుందాం. సద్గురువులు, ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆదిశంకరాచార్య జీవిత విశేషాలతో ఈ శీర్షికను ప్రారంభిస్తున్నారు. మీరందరూ ఆదిశంకరాచార్య జీవిత విశేషాలను, బోధను విని తరించమని ప్రార్థిస్తున్నాను. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం. శివాయ గురవే నమః. శ్రీ జగద్గురుభ్యో నమః. శంకరం లోకశంకరం. ఆదిశంకర భగవత్పాదుల వారు ఆవిర్భవించినటువంటి పవిత్రమైన తిథి వైశాఖ శుద్ధ పంచమి. ఆర్ద్రా నక్షత్రంలో ఉద్భవించారు ఆయన. సాక్షాత్ పరమేశ్వరుని అవతారంగా చెప్పబడుతున్న మహనీయుని యొక్క చరిత్ర పరమ పావనమైనది. రామాయణం, కృష్ణకథ ఎంత పవిత్రమైనవో శంకర చరిత్ర కూడా అంత పవిత్రమైనది. అందుకే శంకర విజయాలు అనేక గ్రంథాలు ఉన్నాయి. కొన్ని ప్రసిద్ధి చెంది ఉన్నా అంత ప్రసిద్ధి చెందని అనేక శంకర విజయాలు కూడా ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి అంటే రామకథ, కృష్ణకథ ఎంత పవిత్రమో శంకర కథ కూడా అంత పవిత్రం. అదేవిధంగా ఆదిశంకర విజయాన్ని పారాయణ చేసినప్పటికి కూడా దివ్య ఫలితాలు లభిస్తాయి. అందుకే ఆదిశంకరుల చరిత్రని మనం గురు చరిత్రగా భావన చేయవలసిన అవసరం ఉన్నది. దత్తాత్రేయ చరిత్ర తర్వాత ఆదిశంకర భగవత్పాదుల వారి చరిత్ర శిరోధార్యం. అటువంటి జగద్గురువులని ఈరోజు ఆరాధన చేసి స్మరించుకోవలసినటువంటి కర్తవ్యం అనేది. తద్వారా మన చిత్తశుద్ధమై గురుకృప, ఈశ్వరకృప లభించి జన్మ చరితార్థం అవుతుంది కూడా. ఆదిశంకరుల ఆవిర్భావం ఒక దివ్యమైన ఘట్టం. ఆదిశంకరుల అవతరణ వల్ల సనాతన ధర్మం సంపూర్ణమై సముజ్జలమై ప్రకాశించింది. అవతారానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అదే ఆదిశంకరులు ఆవిర్భవించేటప్పటికి పరిస్థితి ఎలా ఉన్నది అంటే భారతదేశంలో 72 దుర్మతాలు వ్యాప్తి చెంది ఉన్నాయి. కొన్ని వైదిక మతాలు అయినప్పటికీ కూడా వేద విరుద్ధమైనటువంటి పద్ధతులు అందులో ప్రవేశించి అవి అయోమయానికి గురై ఉన్నాయి. కొన్ని అవైదిక నాస్తిక మతాలు వ్యాపించున్నాయి. ఇలాంటి 72 దుర్మతాలను ఖండించి సమగ్ర వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి జగద్గురువులు ఆదిశంకరులు. కానీ ఆదిశంకరులు అద్వైత మత ప్రవక్త అని మనం అంటాం, కానీ దానికంటే మునుపు సంపూర్ణ వైదిక ధర్మ సంరక్షకులు ఆదిశంకరులు. అదే వేదంలో చెప్పినటువంటి కర్మని, ఉపాసన్ని కూడా ఆయన సాధనా పథంలో అంగీకరించారు. అటువంటి సాధన ఉంటేనే చిత్త శుద్ధం అవుతుంది. అదేవిధంగా ఏకాగ్రత లభిస్తుంది, ఈశ్వర కృప సిద్ధిస్తుంది. తద్వారా మనం శోధింపబడ్డ చిత్తముతో సద్గురువుని ఆశ్రయించి వేదాంత విచారణ చేయాలని చెప్పారు. దీన్ని బట్టి వేదము దాని యొక్క కర్మని, ఉపాసనని కూడా అంగీకరిస్తూనే జ్ఞానం ప్రధానంగా ప్రతిపాదన చేశారు. అందుకే సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత అని వారిని మనం ఆరాధన చేయాలి. వైదిక ధర్మం అంటే ఆర్షధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇత్యాది పేర్లు ఉన్నాయి. అలాగే సమగ్ర హిందూ ధర్మ ప్రతిష్టాత అని చెప్పాలి. అందుకే హైందవంలో వైష్ణవులైనా, శైవులైనా, శాక్తేయులైనా, సౌరమతస్థులైనా, గాణపత్యులైనా ఎవరైనా సరే అందరికి కలిపి ఒక జగద్గురువుని మనం ఎంచుకుని ఆరాధించాలి అంటే ఆ సమగ్ర జగద్గురువు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆదిశంకరుల యొక్క వాంగ్మయాన్ని మనం పరిశీలించిన, వారి జీవితాన్ని మనం గమనించిన, ఈ రెండూ కూడా మనకి నిత్య అనుసరణీయ, అనుసంధానం చేయగలిగిన విషయముడివి. ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్ర అత్యంత పవిత్రమైనది. ఆయన 32 ఏళ్లలోనే అవతార ప్రయోజనాన్ని సమగ్రంగా సాధించారు. పుట్టుకతోనే మహామేధావిగా ఉన్నటువంటి ఆ మహానుభావునికి 5వ ఏట ఉపనయనం జరిగినది. 6వ ఏటకే సర్వశాస్త్ర కోవిదత్వం సిద్ధించింది. అంతేకాదు ఆయన సాక్షాత్ శివుడు అని చెప్పడానికి ప్రమాణంగా ఆయనకి సమగ్రమైన జ్ఞానం ఆ వయస్సులోనే ఉన్నది. అదే నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మంత్రమై సిద్ధవాక్కుగా ఉన్నారు. అదే 6వ ఏటనే తన పలుకులతో
ఆ జగన్మాత అయిన మహాలక్ష్మి స్తుతించారు. కమలాత్మిక అనబడే మహావిద్యని ఆ కనకధారా స్తోత్రంలో చెప్పబడే శ్లోకాల్లో నిక్షిప్తం చేశారు. బయటికి మామూలుగా స్తోత్రంలో కనబడుతున్న ఒక మంత్ర స్వరూపం ఉంది. ఆ మంత్ర ప్రభావం చేత అమ్మవారు కనక మహాలక్ష్మి అక్కడ సాక్షాత్కరించి కనకవర్షాన్ని కురిపించింది అని ఐతిహ్యం మనకు కనబడుతున్నది. అక్కడి నుంచి అనేక ఘట్టాలు, మహిమాన్వితమైన ఘట్టాలు ఎన్నో కనబడతాయి. పద్మపాదను అనుగ్రహించిన విధానం కానీ, అదేవిధంగా గోవింద భగవత్పాదుల వారిని చేరి ఆశ్రయించి సంప్రదాయబద్ధ సన్యాసాన్ని స్వీకరించిన ఘట్టం కానీ, ఇలాంటివి ఎన్నెన్నో శంకరుడి జీవిత చరిత్రలో మహిమాన్వితమైన గోచరిస్తాయి. ఈ మహిమలు లోక కళ్యాణం కోసం, ధర్మోద్ధరణ కోసం, విద్యా స్థాపన కోసం చేసినటువంటివి. పైగా 16వ ఏటనే ఆయన రచనలని పూర్తి చేశారు. అంటే ప్రస్థానత్రయ భాష్యము అనేది ఏది మహావిషయం ఉన్నదో దాన్ని 16వ ఏటనే ఆయన పూర్తి చేశారు. అంటే ఉపనిషత్తులకు భాష్యం రచించడం, భగవద్గీతకు భాష్యం రచించడం, బ్రహ్మసూత్రాలకు భాష్య రచన చేయడం, ఇవి ప్రస్థానత్రయ రచన. దీని ద్వారా వేదాంత వాంగ్మయాన్ని సుష్ఠుపరిచారు, సిద్ధపరిచారు. పైగా ఆయన చేసిన భాష్యం ప్రధానంగా శాస్త్ర ప్రమాణంతో కూడినది, రెండవది శాస్త్రబద్ధమైన యుక్తితో కూడినది. ఈ రెండిటితో పాటు స్పష్టత, సరళత వారి యొక్క భాష్యంలో ఉన్న గొప్ప అంశం. అలాంటి భాష్య రచనతో ఆనాటి పండిత లోకం అంతా శిరసా వహించేటట్టు చేశారు ఆ మహానుభావులు. దానికి తోడు ప్రకరణ సాహిత్యం అనే గ్రంథాన్ని అందించారు. అంటే మొదటిది భాష్య రచన, అది ప్రస్థానత్రయ భాష్యం అయితే, రెండవది ప్రకరణ గ్రంథ సాహిత్యం. ఈ ప్రకరణ గ్రంథ సాహిత్యం అత్యంత విస్తారమైనది అందించారు. నిజానికి వివేకము తరించాలనే బుద్ధి కలగని వారికి ఆ ప్రకరణ గ్రంథ సాహిత్యం చాలు. అందులో ఏ ఒక్కటి పట్టుకున్నా చాలంటే వివేక చూడామణి. నిజానికి ఈ గ్రంథంలో వివేకము చూడామణి అనే మాటల్లోనే జ్ఞానంలోనూ వారి గ్రంథాల్లోనూ చూడామణిలా ప్రకాశిస్తున్నది వివేక చూడామణి. వివేకం అన్న మాటకి నిత్యానిత్య వస్తు వివేకం అని అర్థం. అందుకే ఏది అనిత్యమో ఏది నిత్యమో వేరు చేసి తెలుసుకుని నిత్య వస్తువుని ఎలా పొందాలని ప్రయత్నించాలి, దాని గురువుని ఎలా ఆశ్రయించాలి, గురువు ద్వారా మహావాక్యాన్ని ఉపదేశంగా పొంది ఎలా మననం చేసి నిధిధ్యాసనం చేసుకోవాలి అనేది వివేక చూడామణిలో అద్భుతంగా వివరించారు. చక్కటి యుక్తితో, మంచి సరళమైన రచనతో, మంచి ఉపమానాలతో ఒక మహాకావ్య స్థాయిలో వేదాంత గ్రంథాన్ని అందించారు. అది వివేక చూడామణి. ఆ తర్వాత ఉపదేశ సాహిశ్రీ, అపరోక్షానుభూతి, ఆత్మబోధ, ఇలాంటివి ఎన్నెన్నో వేదాంత గ్రంథ రచనలు ఉన్నాయి. తర్వాత స్తోత్ర సాహిత్యం అని చెప్పుకోవాలి. ఈ స్తోత్ర సాహిత్యం కూడా అసంఖ్యాకంగా మనకు లభిస్తున్నది. అసంఖ్యాకం అని ఎందుకన్నామంటే సంఖ్యకు అందినట్టు ఉన్నప్పటికీ కూడా అమితంగా ఉన్నాయి కనుక ఆ శబ్దాన్ని ఇక్కడ వాడడం జరిగినది. ఈ స్తోత్ర సాహితీ వేదం నుంచి ఉద్భవించినటువంటి సనాతన ధర్మంలోని షణ్మతాల మీద ఉన్నది. అంటే వేదం ప్రకారం పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడే సర్వవ్యాపకుడు గనుక విష్ణువు, ఆయన శుభస్వరూపుడు గనుక శివుడు, ఆయన సకల జగత్తుకి ప్రేరకుడు గనుక సూర్యుడు, సర్వశక్తిమంతుడు గనుక ఆయనే శక్తి, అనేకముగా ఉన్న విశ్వమునందు పతిగా ఏకముగా ఉన్నాడు గనుక గణపతి. అంటే ఒకే పరమాత్మ యొక్క స్వరూపాలు ఇవి. ఒక్కొక్కరు వారి వారి అభీష్టాలను అనుసరించి ఒక్కొక్క విధముగా ఉపాసించిన అందరూ ఒకే పరమాత్మను ఉపాసిస్తున్నారు అని సమన్వయపరిచి ఈ 6 మతాల మార్గాలను కూడా ఆయన సృష్టిపరిచాడు ఉపాసనా పద్ధతిలో. ఇలాంటి ఉపాసన వల్ల ఐహిక సిద్ధులు, పారమార్థిక సిద్ధులు లభించడమే కాకుండా చిత్తం శుద్ధమవుతుంది. శుద్ధమైన చిత్తంలో ఈశ్వరానుగ్రహం వల్ల సద్గురువు లభించడం, జ్ఞానం భాషించడం జరుగుతుంది కనుక ఉపాసనను కూడా గురువులు స్థాపన చేశారు. ఉపాసనా మార్గము సగుణ బ్రహ్మోపాసన అనిపించుకుంటుంది అద్వైత ప్రకారంగా. ఈ సగుణ బ్రహ్మోపాసన వల్ల ఈశ్వరానుగ్రహం లభించి చిత్తము శుద్ధమై ఏకాగ్రమై బ్రహ్మజ్ఞానం పొందడానికి సిద్ధమై తర్వాత నిర్గుణ బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతుంది. అందుకు ఉపాసనా మార్గాన్ని సృష్టిపరుస్తూ ఆ మహానుభావులు షణ్మతాలకి సంబంధించినటువంటి పద్ధతుల్ని చక్కగా ఏర్పరిచారు. దానికి గాను ఆయన రచించిన స్తోత్ర సాహితీ విశేషంగా ఉపయుక్తమవుతుంది. ఉపాసనా మార్గంలో ఉన్నవారికి ఆ పరమేశ్వరుని భక్తి మరింత దృఢపడ్డానికి వారు స్తోత్ర సాహితిని అందించారు. ఈ స్తోత్ర సాహిత్యం అపారంగా మనకు లభిస్తున్నది. అష్టకాలు మొదలుకొని దశశ్లోకీలతో మొదలుకుంటూ క్రమంగా గ్రంథాలుగా, కావ్యాలుగా కూడా వచ్చాయి. శివానంద లహరి, సౌందర్య లహరి, అదే శివభుజంగ ప్రయాతం, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం, గణేశ భుజంగం, గణేశ పంచరత్నం, ఇలాంటి ఎన్నో స్తోత్రాలు. ఇక శక్తిపరంగా రచించిన స్తోత్రములు
భవానీ భుజంగం, శారదా భుజంగం, ఇలాంటి భుజంగ ప్రయాతం అనేటువంటి ఛందస్సులో రచించినవి చాలా ఉన్నాయి. ఇక అనేక క్షేత్రాలలో ఆయా దేవతలపై ఆదిశంకరులు రచించిన వాంగ్మయం కూడా అద్భుతమైనది. శంకరుల క్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఆ దేవతలు శంకరులను చూసి మహానుభావుడు మమ్మల్ని స్తోత్రం చేస్తే బాగుండు అనుకున్నారేమో అన్నట్లుగా ఆయన స్తోత్రం ఉంటాయి. ఆయన స్తోత్ర సాహిత్యని గమనించినప్పుడు అందులో ఉన్న అంశంలో ప్రత్యేకంగా అద్భుతమైన కవిత్వం, శబ్దాలంకారాలు కానీ అర్థాలంకారాలు కానీ ఉదాత్తంగా ఉంటాయి. ఇంకొకటి ఐహికమైన ప్రయోజనాలేవి అందులో కోరుకోరు, శుద్ధమైన భక్తిని ప్రకటిస్తారు, నిష్కామ భక్తిని. రెండవది వేదాంత జ్ఞానం ఆ స్తోత్రంలో ఉంటుంది. అది గొప్ప విషయం. అంటే శంకరుల భక్తి జ్ఞాన భక్తి. ఈ జ్ఞానభక్తి భరితంగా ఆ స్తోత్రములు ఉంటాయి గనక ఆ స్తోత్రములను చదువుతూ ఉంటే ముందు కర్ణపేయంగా ఉంటాయి, తర్వాత ఆలోచనామృతంగా ఉంటాయి. క్రమంగా మన మనస్సుని భగవంతుడిపై శుద్ధభక్తి కలిగేలాగా మలచగలుగుతుంది. అది జ్ఞానాన్ని కూడా సిద్ధింపజేస్తుంది. అదే జ్ఞాన వైరాగ్య సహితమైన శుద్ధ భక్తితో కూడిన స్తోత్ర సాహిత్యాన్ని అందించారు. శంకరుల స్తోత్ర సాహిత్యం మొత్తం పరిశీలిస్తే మనకు స్పష్టమయ్యే అంశం ఇది. పైగా వారే వ్రాయగలరు అన్న భావాలు కనబడుతూ ఉంటాయి ఆయన స్తోత్ర సాహిత్యంలో. ఒక శివానంద లహరి చూసినా, ఒక సౌందర్య లహరి చూసినా, అదేవిధంగా గోవిందునిపై ఆయన రచించిన స్తోత్ర సాహిత్యం చాలా విశేషంగా ఉన్నది. ఆ స్తోత్ర సాహిత్యం అంతా కూడా అందులో గోవిందం పరమానందం అని మనం చూసినట్లయితే సత్యం జ్ఞానమనంతం నిత్యం అనే ఎత్తుగడలోనే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యాలను గర్భితం చేస్తారు. గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం గోధీగోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. ఈ మాట శంకరుల వంటి వారు మాత్రమే రాయగలరు. గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం అంటే వేదవాక్యముల చేత ప్రతిపాదింపబడుతున్న గోవిందనామం కలిగినటువంటి వాడు. గోధీగోచర దూరం, గోవులంటే వాక్కులు, వాక్కులకి బుద్ధికి కూడా అందనటువంటి వాడు. యతోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అనేటువంటి భావాన్ని అక్కడ నిక్షిప్తం చేశారు. ఆయన గోవిందనామం ఎంత ఇష్టం అంటే ఆ గోవిందం అంటూ భజగోవిందం అని రచించారు. ఆయనకి కృష్ణుడిపై చాలా భక్తి ఉన్నది. అందుకే గీతాభాష్యం దగ్గర కూడా అది చూపిస్తూ ఉంటారు. అయితే విశేషించి గోవింద అంటే కృష్ణుడు తెలియబడుతూ ఉంటాడు. గురువుగారి నామం కూడా స్మరించినట్లు. ఆయన గురువుగారు గోవింద భగవత్పాదుల వారు. అందుకే అటు గురువుని జగద్గురువైన కృష్ణ పరమాత్మని కూడా స్మరిస్తూ మనకి ఒక మహాప్రసాదంగా వారు గోవిందనామంతో కొన్ని స్తోత్రములు అందించారు. ప్రబోధ సుధాకరం అనే గ్రంథంలో శుద్ధమైన అద్వైత జ్ఞానాన్ని అదేవిధంగా భక్తిని కలుపుతూ జ్ఞానభక్తి ఏంటో చూపించారు. అలాగే సగుణముకి నిర్గుణమునికి భేదము అనేది చూడడం తప్పంటూ నిర్గుణ బ్రహ్మమే భక్తుల్ని అనుగ్రహించడం కోసం ఉపాసనా కార్యార్థం సగుణ బ్రహ్మముగా తనను తాను వ్యక్తపరుచుకుంది అని తెలియజేస్తూ సగుణ బ్రహ్మ ఉపాసనతోనే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కూడా తెలుసుకోవాలి అని అద్భుతంగా అన్వయిస్తారు. అందుకే కృష్ణావతారాన్ని అద్భుతంగా చెప్తూ సగుణ నిర్గుణ సమైక్యావతారము అని ప్రతిపాదన చేస్తూ భాగవతాది గ్రంథాల్లో చెప్పబడ్డ కృష్ణ లీలల్లో ఉపనిషత్ పరమార్థం ఏమున్నది అనే దాన్ని చక్కటి శ్లోకాల్లో అందిస్తారు ప్రబోధ సుధాకరం అనే గ్రంథంలో. అదేవిధంగా హరిమేడే స్తవము అనే గ్రంథంలో విష్ణుతత్వం అద్భుతంగా ప్రతిపాదింపబడి ఉంటుంది. చూడ్డానికి మామూలుగా స్తోత్రంలా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఉపనిషత్ గర్భితమైనటువంటి శబ్దాలతో ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మమే నారాయణుడు అని అత్యద్భుతంగా అందించారు. అదేవిధంగా నారాయణ్ణి స్తుతిస్తూ ఆపాదకేశాంత స్థుతి, పాదములు మొదలుకుని కేశముల వరకు నారాయణ యొక్క దివ్యమంగళ విగ్రహ ధ్యానము ఒక కావ్యంలా రచించారు. అలాగే శివపాదాది కేశాంత స్థుతి కూడా కనబడుతుంది. ఇంకా ప్రత్యేకించి త్రిపుర సుందరి దేవిపై త్రిపుర సుందరి వేదపాదస్తవమని అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించారు. ఇక్కడ అంటే వేదవాక్యాన్ని ప్రతి శ్లోకం చివర ఉంచుతూ రమ్యమైనటువంటి అమ్మవారి తత్వాన్ని ప్రతిపాదన చేశారు. ఆయన దృష్టిలో అమ్మవారంటే కతిచన చిదానంద లహరి ఆవిడ. అదే సౌందర్య లహరి, అది సచ్చిదానంద లహరి. పరబ్రహ్మం యొక్క చైతన్యం ఏదైతున్నదో ఆ చైతన్యమే అమ్మవారుగా చెప్పబడుతుంది. శక్తి బ్రహ్మము ఈ రెండిటికి ఎటువంటి అనుబంధం ఉంటుంది అంటే ఓతప్రోత సంబంధం ఉంటుందని శివశక్తుల యొక్క అభేద స్థితిని ఏదైతే అద్వైత మత ప్రకారం చెప్తూ ఉంటారో పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ అని ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఉపనిషత్తత్వ ప్రతిపాదనతో ఉపాసనని మేళవిస్తూ ఆయన సగుణ బ్రహ్మ ఉపాసన అంటే ఏమిటో చూపించారు. అది సౌందర్యంలో కనబడుతుంది. ఒక శ్రీ విద్యా తంత్రం అనేది
దశమహావిద్యల్లో ఒకటి అయినప్పటికీ కూడా అది వామాచార పరంగా కాకుండా అది శుభాగమ పంచకం అనే పద్ధతిలో దక్షిణాచార సంప్రదాయంగా వృద్ధి చేసి అది ఉపాసకుడికి క్రమంగా బ్రహ్మ విద్యగా అనుగ్రహిస్తుందని చెప్తూ బ్రహ్మ విద్యయే శ్రీ విద్య అని ప్రతిపాదన చేశారు. వారి గురువులైనటువంటి పరమ గురువులైన గౌడ భగవత్పాదుల వారు రచించిన శుభోదయ స్తవము మొదలైన పద్ధతుల్లోనూ తాను కూడా శ్రీ విద్యను వ్యాప్తి చేశారు. అందుకే తాను ప్రతిష్ఠించిన పీఠాలన్నింటిలో కూడా శ్రీచక్రార్చన అనే దాన్ని నిక్షిప్తం చేసి ఆ మహానుభావులు ఆ పీఠముల ద్వారా బ్రహ్మ విద్యా వ్యాప్తిని సుప్రతిష్ఠితం చేసినటువంటి సంప్రదాయాన్ని ఏర్పరిచారు. మరొక విశేషం, ఇంత వాంగ్మయాన్ని రచించి సర్వమానవాళి తరించడానికి మార్గములు ఏర్పరిచిన మహానుభావుడు మరొక గొప్ప విషయం ఏంటంటే వ్యవస్థా పద్ధతిని ఏర్పరిచారు. ఇది గమనించవలసిన గొప్ప అంశం. వారు స్థాపించిన పీఠములన్నీ కూడా వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా పదిలంగా ఉన్నాయంటే వారి తపోబలం ఎంత గొప్పదో తెలుసుకోవాలి. అదేవిధంగా పీఠామ్నాయముల గురించి వారు రచించినప్పుడు పీఠముల్లో వచ్చే పరంపర కూడా తన విభూతితో ఉన్నవారే వస్తారని తాను తెలియజేశారు. అది ఆదిశంకరులు 32 ఏళ్ళు ఉండి వెళ్ళారు అనుకుంటున్నా కానీ ఇప్పటికీ ఆదిశంకరులు ఉన్నారు, ఉంటారు. వ్యాస భగవాన్ని తర్వాత సనాతన ధర్మాన్ని మొత్తం సమైక్యపరచి అపారమైన సాహిత్యాన్ని రచించి తపశ్శక్తితో ఈ ధర్మాన్ని ధర్మంతో కూడా దేశాన్ని కాపాడుతున్నది ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇది తెలుసుకోవాలి. వ్యాసుని తర్వాత ఆదిశంకరులనే మన జగద్గురు స్థానంలో ఉపాసించారు. వ్యాసుడు నారాయణుడైతే ఆదిశంకరుడు శివుడే. అందుకే శివకేశవులు ఇద్దరి యొక్క భిక్షయే సనాతన ధర్మం అని తెలుసుకోవాలి. వ్యాస భగవానుడు అటు వేదములను చక్కగా స్థాపన చేసి వ్యవస్థీకరించి వేదవ్యాసుడి అటు తర్వాత పురాణములను అందించి మహాభారతాన్ని కూడా అనుగ్రహించాడు. వాటన్నిటి యొక్క నిధిగా ఆదిశంకరులు భాషిస్తారు కనుకనే శృతి స్మృతి పురాణానాం ఆలయం అన్నా ఇక్కడ. అంటే సనాతన ధర్మానికి ఆధార గ్రంథాలు 3. ఒకటి శృతులు అనగా వేదములు, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, ఇక 3 పురాణములు. ఇవి ప్రధానం. ఆ 3 యొక్క ఆలయం అంటే వాటికి ఆధారమై ఉన్నారు శంకరుడు. అంటే 3 చక్కగా సమన్వయపరిచారు. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఆ కారణం చేతనే అధికార భేదాన్ని అనుసరించి ఎవరెవరికి ఏ ఏ పద్ధతుల్లో అందించాలో అవన్నీ అందించారు ఆయన వాంగ్మయం ద్వారా. పైగా ద్వైత విశిష్టాద్వైత భావాలను కూడా ఆయన ఎక్కడ తృఢీకరించలేదు. అసలు శంకరుల కాలంలో ద్వైతము విశిష్టాద్వైతము ఈ శబ్దములు ఏమీ లేవు. భేద అభేద భేదాభేదవాదములు అనే పేర్లతో ఉండేవి. శంకరులు అభేద సిద్ధాంతాన్ని చూపించారు. అద్వైతం అనే మాట కూడా శంకరులు సృష్టించలేదు. అది ఉపనిషత్తుల్లో ఉన్నదే ఆయన ప్రతిపాదన చేశారు. అదే వేదాంతానికి ఆయన భాష్యం రచించారు. పైగా సాధనా క్రమంలో ద్వైత విశిష్టాద్వైత భావాలు కూడా ఉంటాయి. ఇవి సాధన స్థాయిలో అవసరమే అని కూడా చెప్పినటువంటి వారు. అందుకే సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాపన అని చెప్పాం. పరమార్థ దృష్టిలో ఉన్నది అద్వైతం మాత్రమే, వ్యవహారంలో కనబడేది ద్వైతమే. అది వ్యవహార దృష్టి ఉన్నంతసేపు ద్వైతంలో ధర్మము అధర్మము ఉపాసన ఇత్యాది విషయాలు తెలుసుకోవాలి. అధర్మం ఆచరించకుండా ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ అది కూడా ఈశ్వరుని యందు అర్పణ దృష్టితో ఆచరించినట్లయితే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఈశ్వరానుగ్రహం వల్ల ఆ వేదాంత విజ్ఞాన సంస్కారం కలుగుతుంది. అప్పుడు సద్గురువు యొక్క కృప లభించి జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది అని ఆదిశంకరుల యొక్క సిద్ధాంతం. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనే సస్య విధీయతాం అని సాధన పంచకాన్ని ఇచ్చారు. అసలు సాధన పంచకంలో ఒక్కొక్క వాక్యం పరిశీలించినప్పటికీ కూడా మన జీవితాలు తీర్చిదిద్దబడతాయి. అంత చక్కగా చెప్పారు. కొన్ని వాక్యాలు కేవలం సన్యాసి ధర్మానికి తగ్గట్టుగా కనబడినప్పటికి కూడా సాధకుడైనటువంటి వాడు తానున్న ఆశ్రమానికి కూడా అన్వయించుకోవచ్చు. ఉదాహరణకి భైక్ష్యంతో కడుపు నింపుకోవాలి అంటారు సాధన పంచకంలో. అంటే అది సన్యాసికి లేదా బ్రహ్మచారికి. గృహస్థుకి సిద్ధిస్తుందా అంటే అప్పుడు రుచులు మొదలైనటువంటి లంపటాలకు పోకుండా శరీర రక్షణకి ఎంత అవసరమో అంత మేరకు ధర్మబద్ధంగా శ్రమతో ఆర్జించిన దాంతో కడుపు నింపుకోవాలని అర్థం అన్వయించుకోవాలి. అలా అన్వయించుకున్నట్లయితే శంకరులు అందరికీ కావలసిన మార్గంలో ఏర్పరిచారని తెలుస్తుంది. ఇక్కడ ఆ సాధన పంచకంలో చెప్పిన ప్రకారంగా వేదాది శాస్త్రములను అధ్యయనం చేయాలి, వాటిలో చెప్పిన కర్మలను ఆచరించాలి. అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇది చేయగలిగినట్లయితే అతడు తరించుతాడు అనేది అని గీతాభాష్యంలో చెప్పినది అదే, సాధన పంచకంలో చెప్పినది అదే. చిన్న చిన్న మాటలతో
గొప్ప గొప్ప జ్ఞానాన్ని అందించడం ఆదిశంకరుల యొక్క ప్రతిభ. అందుకే సామాన్యులు కూడా తరించాలనే ఉద్దేశం. కేవలం పండితుల కోసం మాత్రమే అయితే భాష్య గ్రంథాలు ఉన్నాయి, కానీ సామాన్య జనులు కూడా ముక్తి పొందాలి, ప్రతి మానవుడు ముక్తి పొందాలి అనేది ఉపనిషత్తు యొక్క మతము. ఈ జన్మలో అంటే మానవ జన్మ పొందేకు కూడా ఎవడైతే సత్యాన్ని తెలుసుకోడో, స్వస్వరూప జ్ఞానం పొందడో వాడు తన జన్మను వ్యర్థం చేసుకున్నవాడేని ఉపనిషత్తు చెప్తున్నది. అందుకే ఏకచేదవేది మహతి వినష్టహి అని చెప్పారు. అంటే ఈ జన్మలోనే తెలుసుకోలేకపోతే గొప్ప నష్టం ఏర్పడుతుంది ఉపనిషత్తు చెప్తాం. ఈ మాటను తీసుకుని వివేక చూడామణిలో ఎవడైతే మానవ జన్మ పొంది కూడా ఈ జన్మలో ముక్తికి ప్రయత్నించడో వాడు ఆత్మఘ్నుడు అని తెలియజేశారు. ఇది ఉపనిషత్ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదన చేశారు. ఈ విధంగా మానవ జీవితానికి ఒక పరమార్థం ఉందని, దాన్ని పొందడానికి సాధన చేయాలంటూ వేదము చెప్పిన మార్గ ప్రకారంగానే మన సిద్ధి పొందాలని వేద మార్గాన్ని గొప్పగా ప్రతిష్ఠ చేశారు. అంతేకాకుండా తంత్రశాస్త్రాలు ఆగమాల్లో కూడాను వేద ప్రమాణం దేనికున్నదో దాన్ని మాత్రమే స్వీకరించి వేద విరుద్ధమైనవని తొలగించారు. అందుకే శంకరుల కాలంలో రకరకాల తంత్ర మార్గాల్లో రకరకాల ఉపాసనా పద్ధతులు ఉండేవి. వాటన్నిట్లో అవైదిక పద్ధతులు తొలగించి వైదిక పద్ధతులు మాత్రమే స్వీకరించారు. అంటే వైదిక పద్ధతులు మాత్రమే స్వీకరించడం వల్ల మొత్తం వేదమత ప్రతిష్టాపన జరిగింది. దీన్ని బట్టి ఆయన తరించడానికి కావలసిన అన్ని మార్గాలను అంగీకరించారు, కానీ వేద విరుద్ధమైన వాటి మాత్రం అంగీకరించలేదు. వేద సమ్మతమైనవే అంగీకరించారు. వేద సమ్మతమైన మార్గాన్ని సంప్రదాయము అంటారు. ఈ పని గురు సంప్రదాయంలో కనబడుతుందండి. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మానవుడు తరించాలంటే వేద సమ్మతమైన సంప్రదాయ మార్గం తప్ప మరొక దారి లేదు. ఈ విషయము వేదములు చెప్తున్నాయి, జగద్గురువులైన శ్రీకృష్ణ పరమాత్మే సెలవిచ్చారు. భగవద్గీతలో చెప్పింది ఏమిటి? వేదేశ్చ సర్వై రకమేవ విద్య. నన్ను తెలుసుకోవాలంటే వేదాల ద్వారా నేను తెలియబడతాను, మరొక మార్గం లేదు. అదేవిధంగా వేదాంతం అనేటువంటిది కూడా నా ద్వారా ఏర్పడినది, నన్ను పొందటుకై ఏర్పడినది అని చెప్పాడు. వేదాంత వేద విదేవచాహం అని స్పష్టంగా తెలియజేయడమే కాకుండా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకారి వ్యవస్థితం అన్నారు. శాస్త్రమే ప్రమాణంగా తీసుకోవాలని చెప్పారు. కృష్ణుడి దృష్టిలో శాస్త్రం అనగా వేదమే. అదే కాదు, కృష్ణుడు కానీ వ్యాసుల వారు కానీ వేదాధారమైన ధర్మాన్ని మనకు అందించారు. అది పురాణాల రూపంలో కావచ్చు, భారతం అని ఇతిహాస రూపంలో కావచ్చు, భాగవతం ద్వారా కావచ్చు, అందించినది వేదం చెప్పినటువంటి ధర్మాన్ని. ఈ విధంగా ఆనాడు వ్యాసుల వారు ఎలా కృషి చేసి వేద ధర్మాన్ని ఇన్ని వాంగ్మయాల ద్వారా అందించారు, ఆదిశంకరుడు అదే పద్ధతిలో 3 రకాల వాంగ్మయం ద్వారా, అంటే భాష్య వాంగ్మయం, రెండవది ప్రకరణ గ్రంథ వాంగ్మయం, మూడవది స్తోత్ర సాహితీ, ఈ 3 ద్వారా అందించింది అదే. ఇలాగా ఒకవైపు అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని అందించడమే కాకుండా భారతదేశం అంతా ముమ్మార్లు యోగశక్తితో పర్యటన చేసి ఆనాటి మేధావర్గం అంతా కూడా తాను చెప్పిన సత్యాన్ని అంగీకరించేలా చేసి పీఠ ప్రతిష్టాపన చేశారు. ముఖ్యంగా 4 దిశల్లోనూ వారు ప్రతిష్ఠ చేసినటువంటి పీఠముల ద్వారా భారతదేశం రక్షింపబడుతోంది అనడంలో సందేహం లేదు. అనేక రకాల దాడులు తర్వాత జరుగుతున్న ఇంకా సనాతన ధర్మం పచ్చగా ఉన్నది అంటే ఆదిశంకరులు 4 దిక్కులా స్థాపించిన పీఠ మహిమయే. ఆ పీఠముల్లో ఆరాధింపబడుతున్నటువంటి పరమేశ్వరుని యొక్క ఆరాధన బలం అలా కాపాడుతున్నది. అంతేకాకుండా శంకరులు వచ్చిన తర్వాత వేద సమ్మతమైనటువంటి శైవ వైష్ణవ ఇత్యాది మతములన్నీ కూడా పుష్టిగా వర్ధిల్లాయి. అందుకని షణ్మత ప్రతిష్టాపనాచార్య అంటారు ఇక్కడ. ఈ విధమైనటువంటి స్థితిని ఆయన ఏర్పరచగలిగారు. అది సమగ్ర వేదధర్మ ప్రతిష్టాతగా, వేదాంతం చెప్పిన అద్వైత సిద్ధాంత ప్రవక్తగా ఆయన మనం గౌరవిస్తూనే జగద్గురువులుగా నిత్యం ఆరాధించవలసినటువంటి సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపం అది. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశిఖా తాప పాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అంటారు విద్యారణ్య మహర్షి ఆదిశంకర విజయంలో, దిగ్విజయ గ్రంథంలో చెప్తున్నారు. ఇక్కడ శంకర దిగ్విజయంలో అత్యద్భుతమైన శ్లోకాల్లో ఇది ఒకటి. శంకరులు ఆత్మవిద్యోపదేశంతో సంసారారణ్య తాపంలో ఉన్నటువంటి వారిని ఉద్ధరించడానికి వచ్చినవారు. ఎలా వచ్చారు అంటే వటవృక్షం యొక్క మూలాన్ని విడిచిపెట్టి
మౌనాన్ని వదిలి ఆ మౌనాన్ని భాష్యంగా చేసి లోకాన్ని అనుగ్రహించారు. అంటే వటవిటపి మూలంలో ఉన్నటువంటి దక్షిణామూర్తియే తన 4 చేతుల్లో 2 చేతులను లోపలికి ఉపసంహరించుకుని మిగిలిన 2 చేతులున్న చిరుముద్రా పుస్తకము పట్టుకుని ఒక అద్భుతమైన యువకునిగా, ఎందుకంటే దక్షిణామూర్తి కూడా యువస్వరూపుడే కదా, శంకరుడు యువస్వరూపంగానే ఆవిర్భవించారు. నిజానికి 16 వర్ష ప్రాయుడు దక్షిణామూర్తి అంటారు. 16 ఏళ్లకే భాష్య గ్రంథం చేసిన మహానుభావుడు అయిన తర్వాత వ్యాసుని ప్రేరణతో, వ్యాసుని యొక్క అనుగ్రహంతో మరొక 16 ఏళ్ళు సంపాదించి భూమి అంతా సంచరించి, ముఖ్యంగా ఆసేతు సీతాచలం సంచరించి తన పాదస్పర్శతో భూమిని పవిత్రం చేసి పీఠస్థాపన మొదలైనవి చేశారు. అంటే 16 ఏళ్లకే ఆయన భాష్య గ్రంథ బోధన చేశారు, రచించారు, బోధించారు శిష్యవర్గానికంటే అచ్చం దక్షిణామూర్తి స్వరూపమే గోచరిస్తుంటుంది. అందుకే శంకరుల స్వరూపాన్ని ధ్యానిస్తే చాలండి చిత్తం శుద్ధమవుతుంది. ఆయన గ్రంథాలు చదవడం, అధ్యయనం చేయడం తర్వాత విషయం, కానీ శంకరులను గురువుగా ఎంచుకోగానే చాలు మన ఉద్ధరణ కార్యక్రమం ప్రారంభమైనట్లే. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఆయన సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపులు గనక ఆయన ధ్యానించిన, ఆయన గురువుగా ఎంచుకున్న మన చిత్తం శుద్ధమవుతున్నది, పాపాలు నశిస్తాయి, క్రమంగా వివేకం మేల్కొంటుంది, ఈశ్వర భక్తి ప్రపూర్ణమవుతున్నది. అటు తర్వాత సద్గురువు లభిస్తాడు, వేదాంత జ్ఞానం స్ఫుటంగా అర్థమవుతుంది. అసలు శంకరుల్ని రోజు గురువుగా నమస్కరించుకుంటూ మన సాధన చేసుకుంటే మీరు చేసే సాధన అద్భుతమైన దశకి, పూర్ణ దశకి వెళుతుంది. ఇందులో సందేహమేమీ లేదు. శంకరుల యొక్క ధ్యానానికి అంత మహిమ ఉన్నది. పైగా శంకర అనే పేరు ఆ తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురువు ఎలా పెట్టారో కానీ అసలు పరమేశ్వరుడే తనయుడిగా ఆవిర్భవించడమే కాకుండా తన పేరు తానే వారి చేత పెట్టించుకున్నాడనిపిస్తుంది. అసలు శంకర అంటే లోకానికి శాంతిని, శుభాన్ని, క్షేమాన్ని, శుద్ధతని, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. అది శివునికున్న పేరు. అసలు లోకగురువైన శివుడు శంకరుడిగా అవతరించాడు. అది శంకరం, లోకశంకరం అనే మాట ఎంత విశేషం. లోకమునకు శం అంటే శుభము, శాంతి ఎవడైతే కలిగిస్తున్నాడో అటువంటి శుద్ధమైన గురుస్వరూపమే ఆదిశంకరుడు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రాన్ని 10 శ్లోకాల్లో మొత్తం వేదాంత సారవంత పిండి అందించాడు మహానుభావుడు. మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ పట్టి ఈ రోజు నుంచి దీక్షగా రోజుకు ఒకటైనా ఆదిశంకరుల యొక్క వాంగ్మయాన్ని చదువుకుంటాను, ఆదిశంకరులు నిత్యం నమస్కరించుకుంటాను, ఆయన వాంగ్మయంలో ఒక్క శ్లోకమైనా చదవకుండా నిద్రపోను ప్రతిజ్ఞ పట్టాలని. అలా జీవితాంతం చదువుకోవడానికి కావలసిన గ్రంథాలు ఇచ్చారు. భాష్య గ్రంథాలు అర్థం కాకపోయినా ముందు ప్రకరణ గ్రంథాలు చదువుకోవచ్చు, స్తోత్ర సాహిత్యం చదువుకోవచ్చు. ఆయన స్తోత్రాల్లో ఒక్కొక్క స్తోత్రం కూడా ఆ దేవతా మంత్ర తంత్ర రహస్యాలను నిక్షిప్తమై ఉంటాయి. అందుకే నాకు మంత్రం రాదు, ఉపాసన లేదని బాధపడకుండా శంకరుల స్తోత్రాలు చదివినా సరే ఆ దేవతానుగ్రహం లభిస్తుంది. నృసింహ మంత్ర రహస్యాలన్నీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో ఉన్నాయి. సుబ్రహ్మణ్య మంత్ర రహస్యాలు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతంలో ఉన్నాయి. అలాగే శివపంచాక్షరి కానీ అష్టాక్షరి కానీ వీటి రహస్యాలన్నీ కూడా ఆయా దేవతా స్తోత్రాలు నిక్షిప్తం చేశారు. అందుకే ఎన్ని జన్మలెత్తినా శంకరుడే గురువు కావాలని భావించేవాడికి ఈ జన్మే ఆఖరవుతున్నది. అటువంటి జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.